వెల్కమ్ టు పూజలాగ్స్. ఈరోజు దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీ అమ్మవారి పూజలప్పుడు, వినాయకుడు పూజ చేసినప్పుడు ఇంట్లో పీఠం కదిపే రోజు అంటే ఆఖరి రోజు నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద తాలింపుకి ఒక కళాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, జీడిపప్పులు, కొద్దిగా కరివేపాకు, కట్ చేసిన 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని పోపు వేగేంత వరకు వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత కొంచెం ఇంగమ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉడికించిన 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు పెరుగు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, మొత్తం అంతా కలిసేంతవరకు. ఇలా పెరుగు కలుపుతున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత వేగిన పోపు తీసుకుని దీనిలో వేసుకుని అంతా బాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. మరెన్నో ఇలాంటి ప్రసాదం రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.